హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. మరి యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న ఒక యాడ్లో మన సూపర్ క్వీన్స్ సీరియల్ యాక్టర్స్ అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఆ యాడ్ గురించి ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, ఐమ్ గుడ్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈ యాడ్ అనేది బయట చాలా టాక్ ఉంది. సో దీని గురించి మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాడ్కి ఈవెన్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్, రెండు కూడా. బికాజ్ మనం ఒక స్టెప్ తీసుకుంటున్నాయి కదా, చూసే ఆడియన్స్ ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు యూట్యూబ్ అలాట్. సో ఇలాంటి ఒక యాడ్ చేస్తే ఎవరైతే ఇంట్లో మహిళలు ఉంటారో వాళ్ళు కూడా దే టేక్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ. సో ఇప్పుడు చాలామంది ఇంట్లో వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, బట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వనివ్వండి, లేదా పిల్లలు ఉండి, లేదా బయట ప్రపంచం తెలియక చాలామంది అక్కడికే ఆగిపోతున్నారు. సో అలా ఆగకుండా ప్రతి ఒక్క మహిళ తనకు తానుగా ఈ స్పోర్టివ్గా తీసుకొని ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే, అండ్ అది ఇప్పుడు దీనికోసం మనం అంతా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్. మనం ఒక మెషిన్ తీసుకున్నామా, ఇంట్లోనే ఎంబ్రాయిడరీ చేసి యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. సో అలా ఎవరైతే మహిళలకి టాలెంట్ ఉందో వాళ్ళు అక్కడికి ఆగిపోకుండా, సో మేము చేసే యాడ్లో కూడా మేము నలుగురు అమ్మాయిలు కూడా దే ఆర్ ఇంటూ ద సేమ్ బిజినెస్. సో ఇలాంటి ఒక ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని వాళ్ళు ఇంట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఈవెన్ దే కెన్ బిల్డ్ దేర్ ఓన్ బిజినెస్. సో అలా ఇంట్లో ఎవరు ఖాళీగా ఉండకుండా వాళ్ళు నేర్చుకొని మళ్ళీ దాని తర్వాత, అంటే ఆడపిల్లలు అంటే ఇంటికే ఉన్నారు అని కాకుండా వాళ్ళలో కూడా స్ఫూర్తి ఉంది, వాళ్ళు కూడా బయటికి వెలుగునిస్తారు అనేది. ఎట్లాగో ఇంట్లో వెలిగిస్తారు, యాజ్ అ వైఫ్ వెలిగిస్తారు, యాజ్ అ మదర్ వెలిగిస్తారు. అలానే ఇలాంటి ఒక యూనో వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళ టాలెంట్ దే విల్ స్ప్రెడ్ అవుట్. బయట జనానికి కూడా, బయట లోకానికి కూడా వాళ్ళ గురించి తెలుస్తుంది, వాళ్ళ టాలెంట్ గురించి తెలుస్తుంది. సో అందుకే మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే, కిచెనే కాదు మన జీవితం. సో అక్కడి నుంచి కొంచెం బయటికి రండి. ఇలాంటి ఒక మంచి యూనో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అవి దొరకడం చాలా, అంటే ఈ మధ్య కాలంలో చాలా కొత్త వస్తున్నాయి. ఆ కొత్త వస్తున్నప్పుడు వాటిని మనం గ్రాప్ చేసుకోవాలి. మెషిన్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు కొన్ని అంటే ఎక్కువ బడ్జెట్ కూడా కాకుండా అక్కడికి సెటిల్ అయిపోయేటట్టు కొన్ని ఉంటాయి కదా. సో ఇలాంటి మెషిన్ కూడా ఇట్ ఈస్ సమ్వాట్ లైక్ దాట్. సో మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ ఏమంటారు, తనకి తానుగా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఇలాంటి ఒక మెషిన్ మీరు తీసుకుంటే మీరు ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే, ఎదగడం, అక్కడికి ఆగిపోకుండా కిచెన్కే మన లైఫ్ అంకితం కాకుండా బయటికి ఎదగాలి. సో అందుకనే వి ఆల్ ఆర్టిస్ట్, మేమందరం కూడా సీరియల్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ ఒక్క దాంతోనే అక్కడికి లైఫ్ ఆగిపోకుండా మిగతా ఆడవాళ్ళు కూడా పైకి ఎదగాలి అని ఒక కాన్సెప్ట్తోనే మేమందరం కూడా దీనికి ముందడుగేసాం అనమాట. సో అలానే ఆ మహిళలు కూడా ముందడుగేస్తారని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ధరణి ప్రియ. యాక్చువల్గా తన గురించి చెప్పాలంటే ఆల్రౌండరు, యాక్టింగ్ నుంచి యాంకరింగ్, ఇప్పుడు కిడ్, అటు ఫ్యామిలీ, ఇటు ఇండస్ట్రీ మొత్తం అన్నీ బ్యాలెన్స్ చేసేస్తున్నారు ఈక్వల్గా. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సీనియర్ యాక్టర్ రాగిణి అమ్మ మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఈవేళ ఒక యాడ్ చేయడానికి వచ్చా అండి నేను. ఎంబ్రాయిడరీ మిషన్ ఇది. చాలా సంతోషంగా ఉంది. చాలా యాక్టర్స్ అందరం కలిసాము ఇక్కడ, జెంట్స్ లేడీస్ అందరం. దూరదర్శన్ నుంచి సీతారాం చిత్రపటంలో చేసిన కుమార్ గారితో నేను వైఫ్గా చేస్తున్నాను. నాకు 4 కూతుళ్ళు పెట్టారండి ఈ యాడ్లో. 4 కూతుళ్ళు కూడా బిజినెస్ కోసమే పోట్లాడుకోవడం అదంతా ఉందన్నమాట. నిజంగా అండి, ఆడపిల్ల అనేది ఎదగాలి. వయసులోనే కాదు, అన్ని పనుల్లో కూడా ముందడుగేయాలి. మేము ఎందుకు చేయలేము అనే పట్టుదల ఉంటే ఎలాంటి ఆడపిల్ల అయినా కూడా ధైర్యంగా ముందుకు రాగలుగుతారు. ఆడవాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. ఎందుకు అంటే మిషన్ అనేది ప్రతి ఒక్కరికి రావచ్చు, ఎందుకంటే మనకు చాలా ముఖ్యమైనది దుస్తులు కాబట్టి. ఆ బట్టలు లేనిది అక్కడ ఏమీ చేయలేము. రకరకాల డ్రెస్సులు వేసుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్ మరీను. ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అంట, హాఫ్ ఫ్రాక్స్ అంట, మిడీస్ అంట, ఏమేమో వేసుకుంటున్నారండి. అవన్నీ కూడా కుట్టాలి అంటే వాటి మీద డిజైన్ కావాలి అంటే ఇలాంటి ఎంబ్రాయిడరీ మిషన్స్ కావాలి కంపల్సరీగా. అందుకని నేను కూడా ఈ యాడ్ చేయడానికి ముందుకు వచ్చేసాను. మా సుధీర్ తమ్ముడు నన్ను పిలిచాడు, అక్క నేను ఒక యాడ్ చేస్తున్నాను, మీరు రావాలి.
దాంట్లో మీరు చేయాలి ఇలాగా మదర్ క్యారెక్టర్ అనగానే ఓకే మదర్గా నేను బాగా సూట్ అవుతాను అనుకున్నట్టున్నాడు, పిలిచాడు, చేసేస్తున్నాను. మీరందరూ కూడా మహిళలకు చెప్పేది ఏంటి అంటే మనం వెనకడుగేసే పనే లేదు, అన్నిట్లో చేయాలి, ముందడుగు వేయాలి, ముందుకెళ్ళాలి, అంతే. భయపడే పనే లేదు. భయపడితే ఏ పని చేయలేమండి. ఏదైనా కూడా చేసే పని ధైర్యంగా చేసామంటే మంచే జరుగుతుంది తప్ప చెడు ఎప్పుడూ ఎదురవ్వదు మనకి. అది నేను చెప్పదలుచుకున్నది. అయిపోయిందమ్మా. సూపర్ యాక్టివ్ అమ్మ, అసలు ఎప్పుడు ఖాళీ ఉండరు. ప్రీవియస్ ఇంటర్వ్యూ కూడా రీసెంట్గా చేసాము, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో నన్ను చూసి భయపడతారు, ఈ పిల్ల మాట్లాడొద్దు అనుకున్నట్లయినా మాట్లాడిచ్చేస్తుంది. మోసం అండి అమ్మాయి, ఇంత అడుగుతానని చెప్పి ఇంత అడుగుతుంది, ఏం చెప్పాలో నాకు అర్థం కాదు, తత్త అంటాను నేను. అవునా? ఓకే, బాగుందన్నారు అందరూ. చాలామంది నాకు ఫోన్లు కూడా వచ్చినాయి, చూసాము అని. ఇది చదవమ్మా ఒకసారి. సాధారణ మహిళగా ఎందుకు ఉండిపోవాలి, అసాధారణ మహిళగా ఎదగండి. చూసారా ఎంత బాగుందో, భలే ఉంది నిజంగా అండి. అది కరెక్ట్ చేయండి అందరూ, లేడీస్ అందరూ. ఓకేనా? నా మాట వింటారు కదా? ఆల్ ది బెస్ట్. ఎస్, మనతో పాటు నెక్స్ట్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సీరియల్ హీరోయిన్ శిరీష గారు. హలో శిరీష గారు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు. లుకింగ్ అలవాటు అయిపోయి మ్యాక్ షిఫ్టింగ్ కొంచెం కష్టం అవుతుంది. హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ, నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. అండ్ పర్టికులర్గా ఇవాళ వచ్చేసరికి ఉమెన్ ఎంపవర్మెంట్ అందరికీ తెలిసిందే. ఇవాళ ఈ జనరేషన్లో అయితే నాకు తెలిసి ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ఫుల్ ఇండిపెండెంట్గా ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది అమ్మాయిలు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయి రాలేక ఏం చేయాలో తెలియక ఏమైనా ఛాన్సెస్ ఉంటే, చూసారు కదా మన ఆరోహి వాళ్ళ ఏవైతే మనకు ఎంపవర్మెంట్కి సోర్స్ ఏదైనా థాట్ లేదు అనుకున్న వాళ్ళకి స్వింగ్ మిషన్స్ కానీ ఎంబ్రాయిడరీ మిషన్స్ కానీ లాట్ ఆఫ్ సోర్సెస్ ఇస్తున్నారనమాట. సో నాకు ఫస్ట్ యాడ్ గురించి చెప్పగానే సరే పేమెంట్ విషయం కాస్త పక్కన పెట్టి కమర్షియాలిటీ కొంచెం పక్కన పెట్టి సరే మన ఆడవాళ్ళకి యూజ్ అవుతుందని ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేశాను. సో మనకు ఫాదర్ సపోర్ట్ ఉండనివ్వండి, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వండి, బ్రదర్ సపోర్ట్, ఎవరి సపోర్ట్ ఉన్నా కూడా ఉమెన్ షుడ్ బి ఇండిపెండెంట్. నేనైతే అంటే టిల్ నా కాళ్ళు చేతులు బాగున్నంత వరకు ఒక్క విషయాన్ని అయితే ట్రస్ట్ చేస్తాను. ఎంత ఇన్కమ్ వచ్చినా పర్లేదు, బట్ మన డబ్బులు మన కాళ్ళ మీద మనమే నిల్చోవాలి. సో ఎలాగో ఉంది కదా, సాధారణ మహిళగా ఎందుకు ఉండిపోవాలి, అసాధారణ మహిళగా ఉండండి అని. సో ఆర్డినరీ ఉమెన్గా ఎప్పుడు ఉండకండి, బిఏ లైక్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉమెన్. ఓకే, యూట్యూబ్లో ఎక్కడ చూసినా అల్లరి చేస్తూ ట్రెండింగ్, అసలు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ కిడ్స్ కూడా. కానీ కిడ్స్ కంటే ఎక్కువ నాకు తెలిసి శిరీషకు కలర్ చేస్తారని నా ఫీలింగ్. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే బేసిక్గా నేను అనుకున్నాను, నేను చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్ అనమాట. ఈ మధ్య కొంచెం ఇది నిజం. అంటే చిన్నప్పటి నుంచి వీడియోస్ లేవు చూపించడానికి, కానీ చాలా సైలెంట్. ఈ మధ్య కొంచెం అల్లరి చేస్తున్నాను. సరే నాకు పుట్టే వాళ్ళని కొంచెం సైలెంట్గా పుడితే వాడు ఇంకా ఎక్స్ట్రీమ్గా పుట్టాడు. వాడు అసలు ఇంకా ఇప్పటికే తట్టుకోలేకపోతున్నా. నా ఏజ్ వచ్చేసరికి ఏమవుతాడో తెలియట్లా. అండ్ ఒకటే ఫ్యామిలీని మెయింటైన్ చేస్తాం అబ్బాయి, ఇట్లా 2-3 మెయింటైన్ చేయలేం, కష్టం. ఆల్రెడీ చిన్నక్క ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, పెద్దక్క ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, మా మమ్మీని మెయింటైన్ చేయాలి, నా కొడుకుని మెయింటైన్, ఆల్రెడీ 4 ఫ్యామిలీలు అయిపోయాను. ఇంకా కష్టం వేరే వాళ్ళని మెయింటైన్ చేయడం. నాకు తెలిసి శిరీషక్క గురించి నాకు ఒక డౌట్, మెయింటైన్ చేస్తున్నారా, అల్లరి చేసి వాళ్ళందరినీ సతాయిస్తున్నారా అనేది మన ఆడియన్స్ అందరికీ తెలుసు. యాక్చువల్లీ కాదు, అడగండి. అసలు అంత అల్లరి చేయడానికి రీజన్ ఏంటి? నేను అల్లరి చేసినట్టు కనిపిస్తా, చేసేదంతా నన్ను ముందు పెట్టి అల్లరి చేసే చిన్నక్క పెద్దక్కే మొత్తం ఎక్స్ట్రీమ్. అంటే నన్ను ఆడుకుంటారు ఫుట్బాల్, అటుకొట్టి. సో నేను మధ్యలో అలా ఆడుకోవడానికి ఉంటాను కాబట్టి అల్లరి చేసినట్టు కనిపిస్తా. ఓకే, సో ఇలానే ఫ్యామిలీతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఇలానే అల్లరి చేయాలి, మంచి మంచి వీడియోస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. అండ్ సౌజన్య అక్క దగ్గర నుంచి మంచి పాకెట్ మనీ కూడా రావాలి అని కోరుకుంటున్నాం. తీసుకోవాలి ఈసారి నుంచి పక్కడబందిగా అక్కకి లెక్క అన్నట్టు తీసుకోవాలి. సో ఆ ఛాన్స్ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాడ్ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, ధీరజ్ గారు వచ్చేసి ఇట్లా ఎంపవర్మెంట్ గురించి చేస్తున్నామండి, సో కొంచెం అటు ఇటుగా ఏం ఆలోచించకుండా ఒప్పుకున్నాను. సో అవి సైడ్ ఓకే అన్నమాట. ఆయన కూడా బిగినింగ్లో ఉన్నారు కాబట్టి. సో హోప్ ఈ యాడ్ బెటర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ధీరజ్ రీప్రొడక్షన్ అండ్ ఆల్. ఇంకా ప్రతి యాడ్ పెద్ద యాడ్లు చేయాలి, అన్ని యాడ్లలో నేనే ఉండాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో గిరీష్ గారు, ఎలా ఉన్నారు? యా ఐమ్ గుడ్ అండి. యాక్చువల్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి ఓన్లీ మన సీరియల్ యాక్ట్రెస్ ఫీమేల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఈ యాడ్కి మీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది అండ్ మీరు దీంట్లో ఎలా పార్ట్ అయ్యారు? లేడీస్ అంతా అంటే అందానికి ఒక అర్థం అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలు ధరించే వస్త్రాలు ఇంకా అందాన్ని ఇస్తుంటాయి. సో దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితేనేమి ఇలాంటి వీటికి బెస్ట్ ఇది ఆరోహి ఎంటర్ప్రైజెస్.
స్వింగ్ మిషన్స్. దీంట్లో నేను సీనియర్ టెక్నీషియన్గా యాక్ట్ చేస్తున్నాను. అంటే ఈ యాడ్కి ఒక జస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలాగే ఇది ఈ డైరెక్టర్ గారు ధీరజ్ గారు, అంటే ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి తనే డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే జెంట్స్ అనే కాకుండా లేడీస్ కూడా బిజినెస్లో అంటే ఒక ముందుకు వస్తున్నారు. అలాంటి కొద్దిగా లేడీస్ని ఎంకరేజ్ చేద్దామనే ఒక దీంతోనే మేము యాడ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఆరోహి ఎంటర్ప్రైజెస్లో మంచి అంటే లైక్ రోబోటిక్ మిషనరీ ఉంటుంది. ఒకసారి మిషన్ మీద క్లాత్ పెట్టామంటే ఎంబ్రాయిడరీ వర్క్ అంతా తనే చేసుకుంటుంది, మ్యాన్ పవర్ అవసరం లేదు. లైక్ మనం మగ్గం వర్క్ అని అవి ఇవి చేసేటప్పుడు చాలా మంత్స్ కూడా పడుతుంటుంది. ఇది 1 డే 2 డేలో మొత్తం ఫుల్ శారీ లైక్ ఎంబ్రాయిడరీ చేసి పెడుతుంది. బెస్ట్ ఇది ఆరోహి ఎంటర్ప్రైజెస్. అలాగే ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్స్లో ఇది మీ ఇద్దరం కలిసి చాలా చేసాం యాడ్స్. ఆల్మోస్ట్ మంచి డైరెక్టర్, చాలా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా యాడ్స్ వస్తున్నాయి. ఆరోహి ఎంటర్ప్రైజెస్ నుంచి అంటే తన ఓనరు శిరీష గారు, తను ఏంటంటే అందరికీ సపోర్ట్ ఇస్తూ ఈ మిషనరీ కొనే వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అన్ని మిషనరీస్ తన దగ్గర దొరుకుతుంటాయి, ఆల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే సపోర్ట్ బాగుంటుంది. లైక్ వీడియో కాల్ సపోర్ట్ అయితేనేమి, టెక్నీషియన్స్ అక్కడ అంతా మంచి స్టాఫ్తో వెళ్తున్నారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆరోహి ఎంటర్ప్రైజెస్లో తీసుకోండి. బెస్ట్ కంపెనీ, బెస్ట్ మిషనరీ ఉంటుంది అక్కడ. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అసలు శిరీష గారు మనతో పాటు ఉన్నారు, ఎలా స్టార్ట్ చేశారు, దీని మెయిన్ థీమ్ ఏంటి అనేది ఒకసారి ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. హలో శిరీష గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే. బాగున్నానండి. శిరీష గారు, అసలు చాలా రేర్ ఐడియాస్ ఇవన్నీ. సో ఉమెన్ గురించి ఇంత ఆలోచించి అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది మీకు? బేసిక్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ఎక్కువ చదువుకుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్, ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల జాబ్ చేయడానికి ఉండట్లేదు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం నుంచి సపరేట్ అయ్యి సిటీస్లో ఉండాల్సి వస్తుంది. ఉమ్మడి కుటుంబం పాసిబుల్ అవ్వదు. జాబ్ పరంగా మనం సిటీలో ఉండాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా పేరెంట్స్ వచ్చి ఉండాలంటే అవ్వదు. సో దానివల్ల ఏంటంటే పిల్లల్ని వదిలేసి, అంత ఎక్కువ చదువుకుని పిల్లల్ని వదిలేసి జాబ్కి వెళ్ళలేము, అలా అని ఇంట్లో ఖాళీగా కూడా ఉండలేము. సో నా ఒపీనియన్ ఏంటంటే మనం జాబ్ చేస్తున్నామా బిజినెస్ చేస్తున్నామా అనేది కాదు, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవాలనేది నా ఉద్దేశం మెయిన్. జాబ్ చేసే అవకాశం లేని వాళ్ళకి, ఇంట్లో ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది మంచి అవకాశం అన్నమాట. మనం అమౌంట్ గురించి కాదు, ఈ బిజినెస్ రన్ చేయడం, మనీ ఎర్నింగ్ చేయడం అనేది మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ని బిల్డప్ చేస్తుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం, ఇంకా స్ట్రాంగ్ అవుతాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోవాలని నా ఉద్దేశం. అలాగే చాలామంది ఉంటారు ఎడ్యుకేషన్ పాసిబుల్ అవ్వదు, చదువుకోవడం, సో అట్లా జాబ్ చేయడం అవ్వదు, లేదా ఇంగ్లీష్ రాదు, లేదా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు. ఇట్లా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటేనే నేను బిజినెస్ చేయగలను, లేదా జాబ్ చేయగలను, ఏదైనా చేయగలను అనుకుంటారు. ఇవన్నీ అవసరం లేకుండా మనం ఈజీగా ఎవరైనా సరే, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేట్ చేస్తూ మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళచ్చు. అలాగే నా క్లయింట్స్ కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు. అందరూ కూడా మ్యాక్సిమం అందరూ సక్సెస్ అయ్యారు. కొంతమంది అయితే పర్ మంత్ 1.5 lakh కూడా ఎర్నింగ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా నా సక్సెస్ని, నా రియల్ సక్సెస్ని నేను నా కస్టమర్లోనే చూసుకుంటాను. సో ఇంకా బిజినెస్ బాగుండాలి, ఇంకా ముందుకెళ్ళాలని ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ కూడా మేము తయారు చేసి మాది ఓన్ యాప్ కూడా క్రియేట్ చేసాము, ఆరోహి డిజైన్స్ అనేది. దాంట్లో అప్డేట్ డిజైన్స్ కానీ, ఇన్నోవేటివ్ డిజైన్స్ కానీ ఉంటాయి. అలాగే సర్వీసింగ్ సపోర్ట్ ఇస్తాము ఆల్వేస్. అలాగే కొత్త టెక్నాలజీ ఏది అప్డేట్ వచ్చినా మేము కస్టమర్స్ని అప్డేట్ చేస్తూ ఉంటాము. ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలంటే మన వెబ్సైట్ విజిట్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ చూడొచ్చు, ఆరోహి సోయింగ్ ఎంటర్ప్రైజెస్. క్లియర్గా అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. సో శిరీష గారు, బయట ఇలాంటి మిషన్స్ చాలా ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి? అండ్ బయటతో కంపేర్ చేస్తే మీ దగ్గర కాస్ట్ ఎలా ఉంటుంది? అండ్ బయట ఉన్న వాళ్ళు మీ దగ్గర ఎందుకు కొనాలి అంటే ఏం చెప్తారు?
మా దగ్గరే ఎందుకు కొనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మిషన్ ఆపరేటింగ్ మనకి రావాలి. అది ట్రైనింగ్ అనేది మనం చాలా పర్ఫెక్ట్గా ఇస్తాము. అంటే ఏమీ రాని వాళ్ళకి టైలరింగ్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఈజీగా ఎవరైనా సరే చాలా ఈజీగా ఆపరేట్ చేసే మెథడ్స్ మనం చెప్తాం. టెక్నిక్స్ కానీ ట్రిక్స్ కానీ అవన్నీ చాలా ఈజీగా చెప్తాం అనమాట ట్రైనింగ్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా మిషన్ రిపేర్స్ వచ్చినాయి అనుకోండి, టెక్నీషియన్ గురించి వెయిట్ చేయని అవసరం లేదు. వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మా టెక్నీషియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రైస్ అంటారు, అది బ్రాండ్ని బట్టి ఉంటుంది. లో బడ్జెట్ వాళ్ళకి ఉన్నాయి, హై బడ్జెట్ వాళ్ళకి ఉన్నాయి. సర్వీస్ అనేది ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ మేమే ఇస్తాము కాబట్టి సర్వీసింగ్ పర్ఫెక్ట్గా ఇస్తాము. అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. వెల్ ట్రైనడ్ టెక్నీషియన్స్ ఉన్నారు. మీకు కావాల్సిన ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి. ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్లో మిషన్ కొంటే మీరు ఇన్నోవేటివ్గా డిజైన్స్ తయారు చేయడమే కాకుండా దానికి ఏ మెటీరియల్స్ వాడాలి ఇలాంటివన్నీ మన దగ్గర ఉంటాయి. అలాగే ఈజీగా మీరు డిజైన్ సెండ్ చేసే వరకు వెయిట్ చేయక్కర్లేదు. యాప్ నుంచి డైరెక్ట్గా మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఎంబ్రాయిడరీ వర్క్స్ ట్రైనింగే కాకుండా ఎంబ్రాయిడరీ డిజైన్స్ క్రియేషన్స్ కూడా మనం నేర్పిస్తాం అనమాట. ఫోటో ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఫోటో ఎంబ్రాయిడరీ, కంప్లీట్ ఫోటోని థ్రెడ్ వర్క్తో చేస్తాం. అది మొట్టమొదట మనమే చేసామన్నమాట. సో అది కూడా ట్రైనింగ్ ఇస్తాం. అలాగే సాఫ్ట్వేర్ డిజైనింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాము, ఎంబ్రాయిడరీ వర్క్స్ ట్రైనింగ్ ఇస్తాము. A to Z మనకి ఆల్ ఎంబ్రాయిడరీకి కావాల్సిన అన్నీ కూడా ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అలాగే కస్టమర్ ఫ్రెండ్లీ ఉంటారు. మా టెక్నీషియన్స్ ఏంటంటే విసుక్కోకుండా కస్టమర్కి ఫ్రెండ్లీగా అన్నీ ఓపిక్గా చెప్తారు మెయిన్. అలాగే మోర్ డిజైన్స్ ఫ్రీగా ఇస్తాము. మిషన్ కొన్నప్పుడు 3500 డిజైన్స్ మేము ఫ్రీగా ఇస్తాము. అలాగే వెల్కమ్ కిట్ ఇస్తాము. ఇవన్నీ బయటతో కంపేర్ చేస్తే మేము బెటర్గా సపోర్ట్ చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము. సో ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్లో ఒక్క మిషన్ కొంటే ఖచ్చితంగా 6 నెలల తర్వాత మళ్ళీ మీరు రెండో మిషన్ కొంటారు. ఇదైతే గ్యారంటీ. ఓకే శిరీష గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రోడక్ట్ గురించి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో శిరీష గారు, ఈ ప్రొడక్షన్ హౌస్ యాడ్ చేస్తున్న బ్రాండింగ్ గురించి ఏం చెప్తారు? నేను ఇది సెకండ్ టైం అండి చేయించడం. యాడ్ అయితే నా ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ యాడ్ అయితే సెకండ్ టైము. అంతకుముందు HSW రివ్యూ ఇంటర్వ్యూస్ అయితే 50 చేసామండి. ఆల్మోస్ట్ 50 చేశారు. చాలా మంచిగా చేస్తారు. మనకి ఏంటంటే యాడ్ రీచ్ అయ్యేటట్టు చాలా తక్కువ బడ్జెట్కి అండ్ ఎక్కువ కంటెంట్తో మంచిగా చేస్తున్నారు ధీరజ్ గారు. ఇంకా ఫ్యూచర్ యాడ్స్ కూడా ఆయనకే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మనకి ఏంటంటే మెయిన్ మనం ఏం చెప్పినా విసుక్కోకుండా చేంజ్ చేయడము, అలాగే తక్కువ బడ్జెట్లో, ఇప్పుడు నేను అంత బడ్జెట్ పెట్టలేనంటే సపోర్టివ్గా. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. మెయిన్ ఏంటంటే యాడ్స్ చేయాలంటే చాలామంది భయపడతారు, అమ్మో ఎన్ని లక్షలు అవుతాయి, ఇంత అవుతుంది అంత అవుతుంది అని మెయిన్ రీజన్తో చేయించుకోలేరు. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అలాగే మనకి ఏదైనా తెలియకపోయినా చేంజ్ చేసి చెప్తారు. కస్టమర్కి ఎలా రీచ్ అవుతుందో కంటెంట్ అలా రెడీ చేస్తారు. ఉన్నదాన్నే ఆయన మనకి ఇంప్రెస్ అయ్యేలాగా చేస్తున్నారు. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నాం. అండ్ HSW రివ్యూ యాడ్స్ కూడా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక యాక్టర్ అయ్యండి వచ్చి ఇలా ఇంత ఫ్రీగా మాతో ఇంత ఫ్రెండ్లీగా అస్సలు గర్వం లేకుండా మాట్లాడుతున్నారు అని చాలామంది ఇంప్రెస్ కూడా అయ్యారు. ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు కస్టమర్స్లో సార్కి. మా టెక్నీషియన్స్ కూడా అస్తమానం అడుగుతుంటారు, సార్ ఎప్పుడు వస్తారు. మళ్ళీ వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వర్క్ టైంలో కూడా, కోపంగా లేకుండా. సో హ్యాపీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్. సో ధీరజ్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము. గవర్నమెంట్ జాబ్ని 1 lakh శాలరీని ఎందుకు వదులుకున్నారో ఫస్ట్ ఆయన అడుగుదాం. సార్ చెప్పండి. నమస్తే అండి. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. సో నా పేరు సుధీర్ అండి. నా స్క్రీన్ నేమ్ వచ్చి ధీరజ్. నేను బై ప్రొఫెషన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, డీజీపీ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు చైల్డ్హుడ్ నుంచి ఈ యాక్టింగ్ మీద చాలా ప్యాషన్ ఉంది.
సో ఈ స్టేట్ కంబైన్డ్గా ఉన్నప్పుడు కొద్ది గొప్ప టైం దొరికేది యాక్టింగ్ చేయడానికి బయటకు వచ్చి. ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్లో మేమంతా నేటివ్ ఆఫ్ ఆంధ్ర అవటం వల్ల గుంటూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్కి ఈ యాక్టింగ్ ఫీల్డ్కి చాలా దూరం అయిపోయాను. సో ఆ రెండు బ్యాలెన్స్ చేయటం చాలా నా వల్ల అవ్వలేదు, చాలా ట్రై చేశాను కానీ. సో ఇంత స్ట్రెస్ తీసుకోవటం ఇక అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేక నేను అనుకున్నది సాధించాలి అంటే కంపల్సరీగా ఇదే పని మీద ఫోకస్ చేయాలనుకున్నాను. అందుకని లాంగ్ లీవ్ పెట్టేసి ఈఓఎల్ అంటారు, ఎక్స్ట్రాడినరీ లీవ్ వితౌట్ శాలరీ అండి. సో అది తీసుకొని అసలు నేను ఏంటి ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో లీవ్ పెట్టేసి వచ్చానండి. ధీరజ్ గారు, సో లీవ్ పెట్టి వచ్చేస్తారు, ఓకే అండి. ఇప్పుడు ఇండస్ట్రీని వెళ్తున్నారని చెప్పాలి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ యాడ్స్ అన్నీ కూడా మీ కంపెనీ నుంచి మీరు చేసినవే, దట్టు డైరెక్టర్గా కాకుండా లైక్ యాక్టర్గా కూడా మీరే చేస్తున్నారు. సో యాక్టర్గా కూడా మీకు ఇంట్రెస్టేనా? అయ్యో, నేను అసలు ఫస్ట్ యాక్టర్నేనండి. నేను ఇప్పటివరకు 7 టాప్ బ్రాండ్స్ కమర్షియల్ టీవీ యాడ్స్లో యాక్ట్ చేశాను ఆర్టిస్ట్గా. దీనికి కారణం మా గురువు గారు యమునా కిషోర్ గారు, డ్రీమ్ మర్చెంట్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రొపరేటర్ గారు. ఆయన నన్ను గుర్తించి నాకు ఆయన చేసిన ప్రతి యాడ్లో అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితోటే నేను ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ అని నా ఓన్గా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశానండి. ఇందులో యూట్యూబ్కి యాడ్స్ చేస్తున్నాను యాజ్ ఎ డైరెక్టర్గా. ఎందుకంటే ఇది కూడా నాకు ప్యాషన్లో భాగమే కదా, ఇది కూడా ఒక ఆర్ట్ ఫామే కదా. సో యమునా కిషోర్ గారు నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టించారు. సో ఈరోజు ఇక్కడ ఆరోహి సివింగ్ ఎంటర్ప్రైజెస్ కూకట్పల్లి వారికి ఒక యాడ్ చేస్తున్నాను యూట్యూబ్కి. ఉమెన్ గురించి ఈ యాడ్ రిలేటెడ్గా ఉంది. సో మీరు చేసిన యాడ్స్ అన్నిటిలో కూడా ఇది చాలా డిఫరెంట్ యాడ్. సో దీని గురించి మన లేడీ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తారు? ఎంపవరింగ్ ఉమెన్ ట్రాన్స్ఫార్మ్స్ ది నేషన్ అండి. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అమెరికన్ పార్లమెంట్లో కాంగ్రెస్లో చెప్పారు ఈ వర్డ్. ఇది నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. సో అందులో భాగంగానే నన్ను ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అప్రోచ్ అయ్యి, అంటే ప్రీవియస్ కూడా వీళ్ళకి నేను వావ్ ఎంబ్రాయిడరీ మిషన్ యాడ్ చేసి పెట్టాను. దీన్ని యాక్చువల్గా బిజినెస్ ప్రమోషన్ వీడియో అని అనొచ్చు. సో ఆ డీలర్కి చాలా ప్రాఫిట్ వచ్చింది అందులో. అందుకని చెప్పేసి ఆవిడ మళ్ళీ నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చి ఈ ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ గురించే స్పెషల్గా యాడ్ తీయమని చెప్పారు. సో దాని గురించి తీస్తున్నానండి. అయితే ఇందులో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కంపెనీ ఓనర్ తపన్ కపాడియా గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ నేను హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కంపెనీలో రమ్యకృష్ణ గారి కాంబినేషన్లో నేను యాక్ట్ చేశాను. సో ఆ యాడ్ చేయటం వల్లే నాకు ఫర్దర్గా కూడా ఈ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన డీలర్స్ అందరూ నన్ను అప్రోచ్ అవటం, వాళ్ళకి నేను చేసి పెట్టిన యాడ్స్ కొంచెం వర్కౌట్ అయ్యి ప్రాఫిట్ వచ్చి, సో నన్ను మళ్ళీ అప్రోచ్ అయ్యి చేయమని రిక్వెస్ట్ చేయడం ఇలా చేస్తున్నానండి. ఫైనల్గా మీ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి ఏం కన్వే చేస్తారు? ఫ్యాన్స్ అని కాదు కానీ అండి, నా వెల్ విషర్స్ చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో. సో పర్టికులర్గా ఈరోజు ఈ యాడ్ ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్కి చేయటానికి మెయిన్ కారణం నా కో ఆర్టిస్టులు అండి అండ్ నా టెక్నీషియన్స్. పేరున చెప్పాలి వీళ్ళందరి గురించి. రాగిణి గారు చాలా సీనియర్ మోస్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్. నేను అడగగానే కంటెంట్ ఏంటి అని కూడా అడగకుండా డేట్ ఎప్పుడు చెప్పు తమ్ముడు అని చెప్పేసి నాకు డేట్ ఇచ్చారు. జనరల్గా యూట్యూబ్కి అనేటప్పటికి చాలా చిన్న చూపు ఉందండి చాలామంది ఆర్టిస్టులో, కానీ కేవలం నా మీద ఉన్న నమ్మకంతో నేను అడగగానే వెంటనే నాకు డేట్ ఇచ్చారు. రాగిణి అక్క గారు కానీ, శిరీష గారు, ఆవిడ చాలా ఫేమస్ ఆర్టిస్ట్, మీకు తెలుసు, మా టీవీలో రాములమ్మ క్యారెక్టరు, హంసగీతంలో కావ్య క్యారెక్టరు, చాలా మంచి పేరు వచ్చింది ఆవిడకి. అలాగే ధరణి ప్రియ గారు V6లో తీన్మార్ రాధా, ఆవిడ చాలా ఓల్డ్ ఫ్రెండ్, 2 అనే సీరియల్లో కలిసి యాక్ట్ చేసాం. సో ఆవిడ కూడా ఫోన్ చేసి చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. అలాగే గిరీష్ గారు నాకు బ్రదర్ లాగా, నా కో యాక్టరు, ఆయన బై ప్రొఫెషన్ డాక్టరు, డెంటల్ డాక్టరు, ఆయన కూడా ప్యాషనేట్తో యాక్టర్ అయ్యారు. సో అసలు నేను ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి నన్ను ఇనిషియేటివ్ తీసుకొని యమునా కిషోర్ గారు ఎంత ఎంకరేజ్ చేశారో అంతే పాత్ర డాక్టర్ గిరీష్ గారిది కూడా ఉంది. సో మీ ద్వారా గిరీష్ అన్నకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే రాము మా చీఫ్ ఎడిటర్ అండి. నేను చేసే యాడ్స్ అన్నిటికీ రాము గారి ఎడిటరు. అంటే ఎడిటర్ జాబ్ అనే కాకుండా పర్సనల్గా కూడా నాకు ఏది అవసరమైతే అన్నిట్లో ఆయన ఇప్పుడు ఈరోజు లాస్ట్ నైట్ మిడ్-నైట్ 2 వరకు కూడా ఈ వర్క్స్ మీదే ఉన్నారు ఆయన. వెళ్ళి ఆ లొకేషన్లో డెకరేషన్ అన్నీ కూడా చూడాల్సిన పని ఆయనకి లేదు. 2 days బ్యాక్ యాక్సిడెంట్ కూడా అయింది ఆయనకి, పనుల మీద తిరుగుతుంటే రోడ్డు మీద. అయినా సరే కాంప్రమైజ్ కాకుండా నా కోసం నిలబడి చేశాడు. ఈరోజు ఈ షూట్ చేస్తున్న లొకేషన్ కూడా అయింది. ఎందుకంటే మీకు తెలుసు యూట్యూబ్ అంటే పెద్ద బడ్జెట్ ఉండదు. ఇదే లొకేషన్ బయట తీసుకోవాలంటే మినిమం 15,000 ఛార్జ్ చేస్తారు. సో రాము గారు ఏంటంటే అలా వద్దు, ప్రోడక్ట్ మీద పెడదాం మనం, నా హౌస్ వాడుకోండి అని చెప్పేసి ఎంతో మంచి మనసుతో రాము గారు, వాళ్ళ వైఫ్ సుష్మా గారు నాకు హెల్ప్ చేస్తున్నారండి. అలాగే నా అదర్ ఆర్టిస్టులు మోన, అద్వైత, వర్షిత అండ్ పూర్ణిమ, ఆర్టిస్టులు మోన, అద్వైత
వర్షిత, పూర్ణిమ వీళ్ళందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నేను అడగగానే వెంటనే వాళ్ళు ఈ యాడ్కి ఒప్పుకొని నాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారు, కేఎస్ కుమార్ గారు. అన్న మా డీజీపీ ఆఫీస్లో నాకు సీనియరు, నాకు గురువు. ఆయన కూడా ఇదే ప్యాషన్తో ఇంకొక 2 years సర్వీస్ ఉండగానే వాలంటరీ ఇచ్చేసి వచ్చేసారు బయటికి. ఆయన స్ఫూర్తితోటే నేను కూడా వచ్చేసానని నేను చెప్పాలి, జెన్యున్గా చెప్తే. సో ఆయన నంది అవార్డు విన్నరు, చాలా పెద్ద డబ్బింగ్ ఆర్టిస్టు, అండ్ ఇప్పుడు మా టీవీలో చాలా సీరియల్స్లో రెగ్యులర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో అన్న కూడా నేను అడగగానే అమౌంట్ గురించి కూడా అడగకుండా టీవీ సీరియల్ బడ్జెట్లు వేరు, సినిమా బడ్జెట్ వేరు, యూట్యూబ్ బడ్జెట్ వేరు, ఆయన అసలు డబ్బులు అనేదే వద్దురా, నువ్వు చెయ్యి, నువ్వు ఎదుగు అని నన్ను ఎంకరేజ్ చేసి ఒక ఓన్ బ్రదర్ లాగా నాకు డేట్ ఇచ్చి ఈరోజు వచ్చి ఆయన యాక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మా డిఓపి గారు రవి చేపూరి గారు చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్, హంసగీతం, ఇంకా అంతకుముందు చక్రవాకు, మొగల్ రేకులు వాటికి కూడా వర్క్ చేశారు. చాలా సీనియర్ మోస్ట్ డిఓపి, మూవీస్ కూడా చేశారు. అన్నకు కూడా చెప్పి అన్న ఇట్లాగ చిన్న యూట్యూబ్కి చేస్తున్నాను అంటే డెఫినెట్గా చేద్దాం బ్రదర్ అని చెప్పేసి నాతో పాటు లొకేషన్కి వచ్చి చూసి అసలు ఈ ప్రాజెక్టు ఆయన ఒప్పుకోవటమే నాకు చాలా సంతోషకరమైన విషయం. అంటే నెక్స్ట్ లెవెల్కి క్వాలిటీ పరంగా కానీ టెక్నికల్ పరంగా కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో మీ అందరి ద్వారా మా డిఓపి రవి అన్న గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్లీ బడ్జెట్లో యాడ్స్ కావాలంటే మన ధీరజ్ గారిని డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఆర్టిస్ట్ చెప్తున్నారు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో యాడ్స్ చేస్తారు అని. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ధీరజ్ గారు. థ్యాంక్ యూ నందు గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ధీరజ్ డ్రీమ్ ప్రొడక్షన్ హౌస్ కంపెనీ పర్సనల్ మేనేజర్ వెంకట్రావు గారు ఈ షూట్ కోసం వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన రీసెంట్గా ఆయన కూడా యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, తల ఫ్రాక్చర్, లైట్గా కొంచెం దెబ్బ కూడా తగిలింది. ఇన్ని దెబ్బలు తగిలించుకొని కూడా నా కోసం ఆయన ఆల్ ది వే ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి ఈరోజు ఇంత బాగా జరగడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. సో మీ అందరి సందర్భంగా మీ అందరి సాక్షిగా వెంకట్రావు గారు మా మేనేజర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ ప్రాజెక్టు ఇచ్చిన ఆరోహి సివింగ్ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ శిరీష గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శిరీష గారు మీరు ఇంకా ఎదగాలి, ఉమెన్ ఎంపవరింగ్ని చాలా స్ట్రాంగ్గా చేయాలి. సో మీ ద్వారా ఎంతోమంది మహిళలు లబ్ధి పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ధైర్యంగా నిలబడి లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందుకు నా యాడ్స్ కూడా తోడ్పడుతున్నందుకు మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా కృషిని గుర్తించి ఫస్ట్ రికగ్నైజ్ చేశారు ఐ డ్రీమ్ వాళ్ళు. ఈ షూటింగ్ దగ్గరికి వచ్చి మొత్తం మేకింగ్ అంతా కవర్ చేసినందుకు, మా ఈచ్ ఆర్టిస్ట్ దగ్గర బయట తీసుకున్నందుకు, ఇదంతా మాకు ఒక స్ట్రాంగ్ సపోర్టే కదా. ఇదంతా ఎవరైతే ప్యాషనేట్తో ఉన్నారో వీళ్ళందరినీ గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్న ఐ డ్రీమ్ ఒక హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సందర్భంగా ఐ డ్రీమ్ మేనేజ్మెంట్కి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రాంతి గారికి అండ్ సీనియర్ ఇంకో క్రాంతి గారు ఉన్నారు, సీనియర్ మేనేజర్ క్రాంతి గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలండి. అండ్ యాంకర్ నందు గారికి, కెమెరామెన్ ఉదయ్ గారికి కూడా ప్రత్యేక దయాకర్ గారండి, నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అండి మీకు. థ్యాంక్ యూ, లవ్ యూ. సో నెక్స్ట్ మనతో మాట్లాడడానికి వన్య అగర్వాల్ మనతో పాటు ఉన్నారు. హలో. Hi, namaste. నమస్తే, హౌ ఆర్ యూ? I'm doing really well. ఓకే, సే సంథింగ్ అబౌట్ దిస్ యాడ్ అంటే ఏం చెప్తారు? Yeah. So guys, today I'm very happy and privileged to work with Dheeraj Dream Production again, and it is my around 8th or 9th ad. And it's very great to work with such a talented and amazing director, Dheeraj Garu. So he has supported me a lot, and last I have done Wow Machine ad, and that is doing so great. So today I'm working for Arohi Saving Enterprise, and they are into selling of machines for, and they sell so many machines for different brands like HSW and Brother Usha, Unique Gold. And it's really great to work with Arohi Designer Boutique again. So thank you, and see you again with new projects. Thank you. All the very best. Thank you, ma'am.